కోరిన కోరికలు తీర్చే దైవంగా పూజలు అందుకుంటున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. ఇటు భక్తుల రద్దీ, అటు ఆదాయం కూడా పెరుగుతుండటంతో సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. కోనసీమ తిరుమలగా భావించే వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 35 రోజుల్లో వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయం 2.97 కోట్లుగా నమోదైంది. గత హుండీ లెక్కింపులో రోజుకు సగటున 7,93,823 ఆదాయం రాగా ఈసారి రోజుకు సగటున 8,51,314 ఆదాయం వచ్చినట్టుగా ఆలయ అధికారులు తెలిపారు. నగదుతో పాటు 18 గ్రాముల 900 మిల్లీగ్రాముల బంగారం, 1 కిలో 24 గ్రాముల వెండి, 15 దేశాలకు చెందిన 84 విదేశీ కరెన్సీ నోట్లను భక్తులు స్వామివారికి సమర్పించారు. 7 శనివారాల వెంకన్నగా ఫేమస్ కావడంతో రద్దీ పెరుగుతోంది. ఈ క్రమంలో వాడపల్లిలో అవసరమైన అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులు ప్రారంభించేందుకు వచ్చిన సమయంలో ఆలయ అభివృద్ధిపై కలెక్టర్ కు దిశానిర్దేశం చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలు కల్పించాలని సూచించారు. వాడపల్లిని టెంపుల్ సిటీగా మార్చేందుకు మాడవీధుల విస్తరణ, పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన వసతి సేవలు కల్పించాలని ప్లాన్ చేస్తున్నారు. తిరుమల మాదిరిగానే వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రతినిత్యం భక్తులు అన్నప్రసాదం అందిస్తున్నారు.